సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి పవర్స్ డబ్బులో కూడా ఉన్నాయి. అలాంటి పవర్ డబ్బులో ఉంది కాబట్టే అలాంటి డబ్బు మన దగ్గర లేనప్పుడు మనకు భయం వస్తుంది, తెలియకుండానే భయం వచ్చేది. వాయిస్లో ఒక రకమైన సైలెన్స్, బాడీ లాంగ్వేజ్లో ఒక బలహీనత. ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజే చూస్తాం. ఎందుకంటే ఎక్కడ తక్కువకు దొరుకుతుందా, మన దగ్గర ఉన్న పవర్కి సరిపడినట్టు అనేసే చూస్తాం. కొన్నిసార్లు మన దగ్గర అది లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ మన ఎదురుగా జరిగినా సరే మనం రియాక్ట్ అవ్వలేము. ఎందుకు లేరా, వాడి దగ్గర డబ్బు ఉన్నోడాడు, వాడితో పెట్టుకోవడం అంత మంచిది కాదు అనేసి. కానీ డబ్బు ఉంటే, ఆ సూపర్ పవర్ మన దగ్గర ఉంటే మాట్లాడే విధానం మారుతుంది, ఎదుటి మనిషికి చూసే చూపు మారుతుంది. వాడెవడ్రా అనేసి అంటాడు. బాడీ లాంగ్వేజ్లో ఏదో జోబులో ఉన్న నోట్లో ఒక హై పవర్ లాగా తగిలి అది ఇచ్చే కిక్ తోటి మన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారుతుంది. ఎవ్వడు మనల్ని ఎదిరించేవాడు లేడన్నంత పవర్ మనలో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఆ డబ్బు మన దగ్గర లేనప్పుడు ఈ సూపర్ పవర్ కూడా మన దగ్గర ఏదో లేనట్టు భయంగా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు డబ్బు అనేది ఒక మ్యాజిక్ పవర్ లాంటిది, ఒక సూపర్ పవర్ లాంటిది. అలాంటి పవర్ దానికి ఉంది కాబట్టే అది లేనప్పుడు ఒకలాగా ఉంటున్నాం, అది ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నాం. అలాంటి పవర్ని మనం మంచిగా వాడుకుంటే, దాన్ని మనం ఒక ప్లానింగ్ ప్రకారం వాడుకుంటే అది మన ఎదుగుదలకి యూజ్ అవుద్ది. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దానివల్ల ఎదుగుతారు. సో మనీ పవర్ని వేస్ట్ చేయొద్దు.